బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టత వచ్చిన తర్వాత ప్రచారంలో దూసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. అయితే తెలుగుదేశం పార్టీ విడతల వారీగా ప్రకటిస్తున్నటువంటి అభ్యర్థుల జాబితా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికీ ఎంపీలకు సంబంధించి 17 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగుతుంది. 13 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. అయితే 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 స్థానాలు ఏవేవి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, వీటిని సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే రఘురామకృష్ణరాజుని ప్రస్తుతం నరసాపురం నుంచి డ్రాప్ చేసినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజుని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా అకామిడేట్ చేయడానికి అవకాశం ఉందా? ఈ అంశాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే పెండింగ్ లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెండింగ్ జాబితా. వాస్తవానికి అన్నిటికంటే ముందు విజయనగరం బీజేపీ కోటాలోకి వెళ్తుందని అందరూ ఆశించారు. కానీ బీజేపీ పొత్తులో భాగంగా దీన్ని పక్కన పెట్టేసి రాజంపేట సీటును తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ సీటు ఎవరికి దక్కబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అశోక్ గజపతిరాజు గతంలో అక్కడ కార్యక్రమాలు నిర్వహించాడు. అలానే ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితుల రీత్యా, వయసు రీత్యా ఆయన ఈసారి పోటీ చేయడానికి సుముఖంగా లేరనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో గేదెల శ్రీనిబాబు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యువనేత, అలానే క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి రఘురామకృష్ణరాజుని బరిలోకి నిలిపితే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గోదావరి జిల్లాల నుంచి ఏకంగా ఉత్తరాంధ్రకి పంపడం వల్ల ప్రయోజనాలు తక్కువగా వస్తాయనేటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. దీనికి సంబంధించి టీడీపీ ఇప్పటికే ఐవీఆర్ కాల్స్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కొంతమంది అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి వారిపైన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కనుక స్పష్టత వస్తే వారికి టికెట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు కాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్లో మరొక 3 పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి మీసాల గీత, గతంలో విజయనగరం సీటు, అసెంబ్లీ సీటు ఆశించినటువంటి నాయకురాలు. అలానే అక్కడ ఇంకా బలంగా ఉన్నటువంటి అప్పలనాయుడు. రైట్, ఈ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీసాల గీత గతంలో విజయనగరం సీటు ఆశించి భంగపడ్డారు. ఇక ఎచ్చెర్ల సీటు కావాలని కోరుకున్నటువంటి అప్పలనాయుడు కానీ, కంది చంద్రశేఖర్ వంటి నాయకుడు కానీ, వీళ్ళ అభ్యర్థిత్వాల పైన కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నారు. ఇవన్నీ కూడా విజయనగరం లోక్సభ సీటుకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు. అశోక్ గజపతిరాజు పూర్తిగా రేస్ నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడా చూస్తున్నారు. అలానే కళా వెంకట్రావు పేరు కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నటువంటి వాదన, ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గం నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రతిపాదన కూడా ఒకటి చేశారు. అయితే అది అంత ఫ్రూట్ఫుల్ నిర్ణయం కాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అధిష్టానం తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అభిప్రాయ సేకరణ మరొకసారి ఈ ఐవీఆర్ కాల్ సర్వేస్ అవన్నీ కూడా మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది విజయనగరం సీటుకు సంబంధించినటువంటి సినారియో. ఇక ఒంగోలు పార్లమెంటు కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్థానం. అయితే ఇందులో పెద్ద డిస్కషన్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ మాగుంట ఫ్యామిలీ నుంచి చూస్తే కనుక ఆ ఫ్యామిలీకి పట్టున్నటువంటి నియోజకవర్గంగా మనం దీన్ని చెప్పాల్సి ఉంటుంది. శ్రీనివాసులు రెడ్డి ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు రాఘవరెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అధిష్టానం కొంచెం ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈ ఇష్యూస్ అని నడుస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డినే మరోసారి బరిలో దిగాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇద్దరిలో ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీకే ఈ టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కడప పార్లమెంటు స్థానము, రాయలసీమలో అనంతపురం పార్లమెంటు స్థానం, ఈ రెండింటిపైన కూడా పెండింగ్లో పెట్టినటువంటి లిస్టులో ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఇవి. తెలుగుదేశం పార్టీ కోటాలోకి వచ్చేటువంటి సీట్లు. కడప సీటు విషయంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ముందుగానే శ్రీనివాసులు రెడ్డి ఈయనకి ఎంపీ టికెట్ కేటాయిస్తాం అనేటువంటి ప్రకటన గతంలోనే చంద్రబాబు నాయుడు ర్యాలీల సమయంలోనే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా పొత్తుల నేపథ్యం, ఈక్వేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరగవచ్చు, కడప ఎంపీ సీటు పైన ముఖ్యంగా అవతల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయొచ్చు, సునీత పోటీ చేయొచ్చు, ఈ ప్రచారాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సీటు పెండింగ్లో పెట్టారు. అయితే ఐవీఆర్ సర్వేలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. శ్రీనివాసులు రెడ్డితో పాటు మరి కొంతమంది నాయకులకి సంబంధించినటువంటి చర్చ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రితీష్ రెడ్డి కాదు, భూపేష్ రెడ్డి, అలానే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వీరశివారెడ్డి వంటి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావనలో ఉన్నాయి. వీటిపైన కూడా ఐవీఆర్ సర్వేలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళలో ఎవరికి టికెట్ కేటాయిస్తారు? ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి స్థానము. ఈ స్థానానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇప్పటి వరకు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎక్కువ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కడప పార్లమెంట్ సీట్లో రాజకీయ సమీకరణలను బట్టి ప్రత్యర్థులను బట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాసులు రెడ్డి భార్యకి ముందు జాగ్రత్తగానే ఒక టికెట్ కేటాయించారు కాబట్టి అసంతృప్తి రాకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ తెలుస్తుంది. ఇక అనంతపురం నియోజకవర్గం నుంచి జేసీ ఫ్యామిలీ సీటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జేసీ పవన్ రెడ్డి గతంలో కంటెస్ట్ చేశారు, మరొకసారి ఆయన తన అభ్యర్థిత్వాన్ని కోరుతున్నారు. అయితే బీసీలకు టికెట్ కేటాయించాలనేటువంటి ఆలోచనతో కాలువ శ్రీనివాసుల పేరును కూడా కన్సిడర్ చేస్తున్నాడు. మాజీ మంత్రి, ఆయన అనంతపురం ఎమ్మెల్యేగా కూడా చేసినటువంటి నాయకుడు. సో ఆయన కూడా ఆ సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తారు? మొత్తంగా ఈ 4 నియోజకవర్గాల పరిధిని బట్టి చూస్తే కనుక రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఎక్కడా కూడా అకామిడేట్ చేసేటువంటి వాతావరణం కనిపించడం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజుని అసెంబ్లీకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేస్తాననేటువంటి ప్రకటన ఆయన చేయడము, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆయనని ఇప్పటికే టికెట్లన్నీ అనౌన్స్ చేశారు వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీట్లలో ఎక్కడి నుంచైనా ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ని చూడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితిని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధి అంటే నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోనే మనం చూడాల్సి ఉంటుంది. నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితి ఇది. ఆల్రెడీ ఇక్కడ టికెట్ల అనౌన్స్మెంట్ అంతా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి అయిపోయినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని ఇక్కడ అకామిడేట్ చేయడానికి వాస్తవానికి ఆయన పోటీ చేస్తారు ఇక్కడ అనేటువంటి ఆలోచన చేశారు. ఇప్పుడు ఆయన అక్కడ లేరు కాబట్టి బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయింది. అది శ్రీనివాస్ వర్మ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు స్థానాన్ని ఒకవేళ అసెంబ్లీ పరిధిలో చూస్తే కనుక ఆచండ ఆల్రెడీ పితాని సత్యనారాయణకి టీడీపీ ఇచ్చేసింది. పాలకొల్లు సిట్టింగ్ నిమ్మల రామానాయుడు, ఉండి మంత్రి రామరాజుకి అనౌన్స్ చేశారు, తణుకు అరబిల్లి రాధాకృష్ణకి అనౌన్స్ చేశారు, నరసాపురం జనసేన కోటాలో బొమ్మిడి నాయకరు, భీమవరం జనసేన కోటాలో పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం జనసేన కోటాలో బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి ఉండి నియోజకవర్గానికి సంబంధించి మంతెన రామరాజు, వీళ్ళకి ఉన్నటువంటి బంధుత్వాల నేపథ్యంలో ఈ సీట్లో మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఆయనని పక్కన పెట్టడం ద్వారా ఈ స్థానాన్ని రఘురామకృష్ణరాజుకి కేటాయించే అవకాశం ఉంది అని దానికి తగ్గట్టుగా ఇద్దరి మధ్య కూడా రాయబారం జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. సో ఒకవేళ ఇది క్లియర్ అయితే కనుక రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో లోక్సభ స్థానాల పరిధిలో చూస్తే కనుక ఆయనకి ఎక్కడ కూడా అవకాశం లేదు. 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసినటువంటి నాయకుడిగా తనను తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి పాత్ర పోషిస్తారనేది అప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈక్వేషన్స్లో చూస్తే 4 ఎంపీ సీట్లని పెండింగ్లో పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుత తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ బదలాయింపులన్నీ కూడా జరుగుతాయి. మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణను తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి, అభిప్రాయ సేకరణకి అనుగుణంగా అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.